బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, వారి యొక్క సతీమణి స్వర్ణమాల అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అనంతకోటి పాదపద్మములకు నమస్కరిస్తూ, మరి ఇక్కడ వచ్చినటువంటి ధ్యానులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. మరి నేను 2013లో ఒక శివరాత్రి అప్పుడు సార్ అక్కడికి వచ్చిండ్రు. మరి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నా శేష జీవితం ఎక్కడ గడపాలి అని అంటే, ఎక్కడ లేదు ఓంకారంలోనే ఉండాలి, నువ్వు వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించాలి, వాళ్లకు మంచి భోజనం పెట్టి వాళ్ళకు జ్ఞానం అన్నీ తెలిపి మరి వాళ్ళను సాగనంపాలి, ఇక్కడ నువ్వు ధ్యానం చేసుకుంటూ ఇక్కడ నీ జీవితం అంతా నీ శ్వాస ఇక్కడే వదలమని నాకు ఆజ్ఞాపించాడు. ప్రతి మనిషికి కూడా మరి స్వాధ్యాయము, ధ్యానము, మరి పిరమిడ్ ధ్యానం ముఖ్యం. మరి ఆచార సాంగత్యం అంటే నాకు సార్తోని నేను చాలా ప్రదేశాలు వెళ్ళొచ్చిన. మరి నాకు మరి పత్తి సార్తోనే సాంగత్యం ఎక్కువైంది. మరి నేను ఇప్పుడు అక్కడనే ఓంకారేశ్వరంలోనే ఇల్లు కట్టుకొని అక్కడనే ఉన్నాను. నా శేష జీవితం అక్కడనే గడుపుతున్నాను. నా శ్వాస కూడా అక్కడనే వదిలే అవకాశం ఉంది. మరి ఇంతకంటే నాకు భాగ్యం ఇంకేం లేదు.